సీనియర్ ఐ స్పెషలిస్ట్ డాక్టర్ అద్వైత్ గారు మనతో పాటు ఉన్నారు. డాక్టర్ అద్వైత్ అంటే చాలా మంది రికగ్నైజ్ చేసి ఐ నో హిమ్ అని అన్నారు. కమింగ్ టు యంగ్స్టర్స్, ఇప్పుడు ఏంటంటే యంగ్స్టర్స్ మళ్ళీ స్పెక్టికల్స్ అనేది చాలా కామన్గా చూస్తుంటాం. యంగ్స్టర్స్కి స్పెక్టికల్స్తో పాటు స్క్రీన్ టైం అనేది ఎక్కువైపోయింది. సో ఆన్లైన్ మీటింగ్స్ కానీ, జూమ్ క్లాసెస్ కానీ, లేదంటే సోషల్ మీడియా, ఎవ్రీబడీ ఈస్ హ్యావింగ్ అ సెల్ ఫోన్. ఈ సోషల్ మీడియా వల్ల మన స్క్రీన్ టైం అనేది బాగా ఇంక్రీజ్ అయిపోయింది. సో దీనివల్ల ఐ బాగా డ్రై అయిపోతుంటుంది. సో ఈ డ్రైనెస్ అనేది చాలా కామన్గా చూస్తుంటాం. సో నాట్ ఓన్లీ యంగ్స్టర్స్, ఈవెన్ ద మిడిల్ ఏజ్ పీపుల్ ఆర్ హ్యావింగ్ దిస్ డ్రైనెస్. ఈ రోబోటిక్ సర్జరీస్ అనేవి ఫ్యూచర్లో సేఫ్ అయినా? సో రోబోటిక్ సర్జరీస్ ఇస్ ఆల్రెడీ దేర్. కాకపోతే ఐలో అనేది ఇంకా రోబోటిక్ సర్జరీ ఇట్ ఇస్ నాట్ కమ్ యet. ఇట్ మైట్ కమ్. యాక్చువల్లీ రీసెంట్గా హ్యావ్ సీన్ సమ్ వీడియోస్ అబౌట్ రోబోటిక్ ఐ. ఎందుకంటే ఐ అనేది ఇట్ ఇస్ మైక్రోస్కోపిక్ సర్జరీస్. సో we operate under the microscope. We require fine movements. So robotic ఎంతవరకు ఐలో వస్తుంది we don't still really know. It's still under trial, so it can come. Okay, it can come. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మన జూమిన్ టీవీ. నేను మీ హోస్ట్ లహరి. సో ఈ రోజు మనం మన బాడీలో ఎంతో ముఖ్యమైన ఆర్గన్ గురించి మాట్లాడుకుందాం. ముఖ్యమే కాదు, అది మోస్ట్ సెన్సిటివ్ ఆర్గన్, అదే మన ఐ. సో ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గురించి, విజన్ ప్రాబ్లమ్స్ గురించి, లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ ఐ కేర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఐ స్పెషలిస్ట్ డాక్టర్ అద్వైత్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అద్వైత్ గారు, హౌ ఆర్ యు? I'm doing great. Thank you so much for inviting me. సో అద్వైత్ గారు, వాట్ మేడ్ యూ టు చూస్ దిస్ ఫీల్డ్ యాక్చువల్లీ? సో బేసిక్లీ ఏంటంటే మా ఇల్లు ఎలా అంటే హాస్పిటల్ ఇల్లు వచ్చేసి ఒకటే బిల్డింగ్లో. సో ఇప్పుడు ఏంటంటే చిన్నప్పటి నుంచి మై ఫాదర్ ఇస్ అన్ ఆఫ్థల్మాలజిస్ట్. సో ఫాదర్ ఏంటంటే హీఈస్ అ పద్మశ్రీ అవార్డీ. సో చిన్నప్పటి నుంచి నేను ఫాదర్ని చూసే పెరిగాను అనమాట. సో వాజ్ వెరీ ఎంతూజియాస్టిక్ అబౌట్ సీయింగ్ హౌ హీ సీస్ పేషెంట్స్ అండ్ ఇది. ఆ తర్వాత ఏమైంది, ఎంబీబీఎస్ చదివేటప్పుడు నాకు సర్జరీ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండే. సో ఐ డిసైడెడ్ దట్ ఐ వాంటెడ్ టు డూ సర్జరీస్. సో ఆఫ్ కోర్స్ ఆల్రెడీ బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఉంది, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హాస్పిటల్ ఉంది, ప్లస్ డాడ్ సపోర్ట్ కూడా ఉంది. కాబట్టి ఇంకా సర్జరీ అనుకున్నప్పుడు వై నాట్ ఆఫ్థల్మాలజీ, వై నాట్ ఐ సర్జరీ అనుకొని ఇంకా ఐ డిసైడెడ్ దట్ ఓకే నేను చేస్తే ఇంకా ఆఫ్థల్మాలజీ చేస్తానని చెప్పేసి దట్ ఈస్ వన్ ఐ డిసైడెడ్. సో బేసిక్లీ చిన్నప్పటి నుంచి డాడీని చూసి పేషెంట్స్ ఇవన్నీ సేమ్ బిల్డింగ్ కాబట్టి ఇంకా ఐ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దట్. యాక్చువల్లీ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్యాన్స్. నిన్న వచ్చిన వాళ్ళ గెస్ట్కి చెప్పినప్పుడు డాక్టర్ అద్వైత్ అంటే చాలా మంది రికగ్నైజ్ చేసి ఐ నో హిమ్ అని అన్నారు చాలా మంది. లైక్ దే వర్ ఫాలోయింగ్ యూ ఇన్ ఇన్స్టాగ్రామ్ ఐ థింక్. అందుకనే ఓకే.